హాయ్ ఫ్రెండ్స్, గ్రామ సచివాలయం అప్డేట్స్కి స్వాగతం. ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ కోసం ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి UIDAI వెబ్సైట్ ఓపెన్ చేయండి. మనకి లాంగ్వేజ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. మన లాంగ్వేజ్ పేజ్లో డిఫరెంట్ రీజియనల్ లాంగ్వేజెస్ అనేవి ఉంటాయి. సాధారణంగా ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను. లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత UIDAI హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. మనం ఇక్కడ అప్డేట్ ఆధార్ అనేటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. అప్డేట్ ఆధార్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్వీసెస్ అనేవి మనకి డిస్ప్లే అవుతున్నాయి. డాక్యుమెంట్ అప్డేట్, ఆధార్ అప్డేట్ స్టేటస్, అప్డేట్ అడ్రస్ ఇన్ యువర్ ఆధార్, ఈ విధంగా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి మనకు ఆధార్లో ఆన్లైన్లో చేసుకోగలిగిన సర్వీసులన్నీ కనిపిస్తున్నాయి. నేను డాక్యుమెంట్ అప్డేట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ డాక్యుమెంట్ అప్డేట్లో చూసినట్టయితే మన ఆధార్ అప్డేట్ చేసుకోవాల్సినటువంటి టైమ్స్, అంటే ఏ డేట్ లోపు చేసుకోవాలి, 14/12/2024 అనేది ఫ్రీగా చేసుకోవడానికి మనకు ఉంది. సబ్మిట్లో క్లిక్ చేసిన తర్వాత మన ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి కెప్చా ఎంటర్ చేయాల్సి ఉంది. మన ఆధార్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కి OTP అనేది వస్తుంది ఫ్రెండ్స్. OTP ఎంటర్ చేసిన తర్వాత మన ఆధార్ యొక్క లాగిన్ అనేది పేజ్ రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ హోమ్ పేజ్ చూసినట్టయితే నా యొక్క ఆధార్ కార్డ్ అనేది డాక్యుమెంట్ అప్డేట్ జరగలేదు, పెండింగ్లో ఉందని డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ డాక్యుమెంట్ అప్డేట్ అనేది మనకి 14/12/2024 వరకు, డిసెంబర్ 14 వరకు ఫ్రీగా చేసుకోవచ్చు. సో డాక్యుమెంట్ అప్డేట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి డాక్యుమెంట్ అప్డేట్ అనేది పేజ్ ఓపెన్ అవుతుంది. మనకి ఇందులోనే లాగిన్ అయిన తర్వాత డౌన్లోడ్ ఆధార్ PVC కార్డ్, అడ్రస్ అప్డేట్, ఇటువంటి ఆన్లైన్ సర్వీసులు అనేవి మన లాగిన్ పేజ్లో మనకి డిస్ప్లే అవుతాయి. ప్రజెంట్ నేను డాక్యుమెంట్ అప్డేట్ మీద సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో డాక్యుమెంట్ అప్డేట్కి ఏమేం కావాలి ఏంటి అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ క్లిక్ చేసుకుంటున్నా. సో ఇక్కడ మన యొక్క డీటెయిల్స్ అనేవి కనిపిస్తుంది. మనం ఇక్కడ ఏ విధమైనటువంటి డీటెయిల్స్ ఉన్నాయో సేమ్ అదే విధంగా నేమ్ యొక్క ప్రూఫ్, అడ్రస్ యొక్క ప్రూఫ్ రెండు అప్డేట్ చేయాలి. సో డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నటువంటి ప్రూఫ్సే అప్డేట్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ అడ్రస్కి సెలెక్ట్ చేసుకోవడానికి, నేమ్ సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ ప్రూఫ్స్ అనేవి ఇవ్వబడ్డాయి. మనం సాధారణంగా డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, మార్క్షీట్, పాన్ కార్డ్, ఓటర్ ID. సో ఆధార్లో ఏ విధమైనటువంటి నేమ్స్ ఉన్నాయో సేమ్ అదే విధంగా మనం ఇవ్వబడుతున్నటువంటి నేమ్స్ అనేవి ప్రూఫ్స్, ఐడెంటిటీ ప్రూఫ్స్లో నేమ్స్ ఉండాలి. ఖచ్చితంగా నేమ్ అనేది మిస్టేక్ లేకుండా ఉండేలా చూసుకోండి. సో ఇక్కడ అప్లోడ్ చేయడానికి నేను పాన్ కార్డ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. పాన్ కార్డ్ అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడైతే నా పాన్ కార్డు ఉంది. నా పాన్ కార్డు నేను PDF ఫార్మేట్లో అప్లోడ్ చేస్తున్నాను. మనం ఇక్కడైతే PDF లేదా JPG ఫార్మేట్లో రెండు విధాలుగా అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంది. తర్వాత అడ్రస్ ప్రూఫ్కి మనకి ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి. ఎలక్ట్రిసిటీ బిల్లు, గ్యాస్ కనెక్షన్ బిల్లు, పాస్పోర్టు, బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్. పాన్ కార్డులో అడ్రస్ అనేది ఉండదు. రేషన్ కార్డు, ఓటర్ ID, ఇలా రకరకాల ఆప్షన్స్ అనేవి మనకు ఉంటే, మన దగ్గర ఉన్నటువంటి గవర్నమెంట్ ID ప్రూఫ్ ఏదైనా సరే అడ్రస్ ఉంటే, ఆధార్లో ఉన్న విధంగా ఉంటే ఆ అడ్రస్ ప్రూఫ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఓటర్ IDని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓటర్ ID కూడా PDF ఫార్మేట్లో అప్డేట్ చేస్తున్నాను నేను.
2 డాక్యుమెంట్స్ అప్డేట్ చేసిన తర్వాత కన్సెంట్ ఇచ్చి నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఖచ్చితంగా చూసినట్టే మనకు గైడ్లైన్స్ ఉంది. డాక్యుమెంట్ షుడ్ బి లెస్ దెన్ 2 MB 2 MB లోపే డాక్యుమెంట్ ఉండాలి. తర్వాత సపోర్టెడ్ డాక్యుమెంట్స్ జేపీజీ, పిఎన్జీ, పీడిఎఫ్ ఈ 3 రకాల టైపు డాక్యుమెంట్స్ మనకి సపోర్ట్ చేస్తాయి. ఇక్కడ మీరు డెమోగ్రఫిక్ డీటెయిల్స్ మీరు అప్డేట్ చేసినటువంటి డాక్యుమెంట్ డీటెయిల్స్ సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోమంటుంది. నావైతే డీటెయిల్స్ కరెక్ట్గానే ఉన్నాయి. ఓకే క్లిక్ చేస్తే మనకి సబ్మిట్ పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. మనకి ఇక్కడ ఒక సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ అనేది జనరేట్ అవుతుందండి. మనకి ఎప్పటి వరకు ఆధార్ ఉంది అనేది. నేను ఆల్రెడీ డాక్యుమెంట్ అప్డేట్ అనేది చేశాను, కానీ అది పెండింగ్ కంప్లీటెడ్ స్టేజ్లో ఉంది. మరి సెకండ్ టైం మళ్ళీ చేస్తున్నాను వీడియో చేయడం కోసం. మనకి ఎస్ఆర్హెచ్ నెంబర్ అనేది జనరేట్ అయింది. మనకు కావాలనుకుంటే అక్నాలజ్మెంట్ డౌన్లోడ్ చేసుకుని స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. లేదా మన ఆధార్ లాగిన్ యొక్క హోమ్ పేజ్లో కూడా డాక్యుమెంట్ అప్డేట్ యొక్క స్టేటస్ అనేది డిస్ప్లే అవుతుంది. హోమ్ పేజ్లో మన పెండింగ్ ఉన్నటువంటి సర్వీసులన్నీ డిస్ప్లే అవుతాయి ఫ్రెండ్స్. నేను ఇప్పటికి డాక్యుమెంట్ అప్డేట్ అనేది 2 టైమ్స్ చేశాను. ఒకసారి కంప్లీట్ అయింది. ఇప్పుడు చేసినటువంటి డాక్యుమెంట్ అప్డేట్ అనేది వెరిఫికేషన్ స్టేజ్లో ఉంది. ఆల్రెడీ కంప్లీట్ అయినటువంటి డాక్యుమెంట్ దగ్గర యువర్ ఆధార్ హ్యాస్ బీన్ జనరేటెడ్ అని చెప్పి మనకి మెసేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో పీవీసీ కార్డ్ అప్లై చేయడం అండ్ అడ్రస్ అప్డేట్ చేయడం ఇటువంటి వీడియోలు చేస్తాను. థ్యాంక్ యూ.